చెప్పిన లంజ కొడుకు ఎవడా రాను పాలతో లంజ కొడక నేను రాను మరి నువ్వు వాళ్ళని ఎందుకు తిడుతున్నావు నువ్వు వాళ్ళని ఎందుకు తిడుతున్నావు లంజ కొడక మరి నమ్మ బుద్ధి అరే నీ పైసలు దిక్కొచ్చినా నేను నీ పైసలు దిక్కొచ్చినా యాలి అట్లా ఎందుకు తిట్టిస్తావు అందరితో ఎందుకు కొట్టిస్తావు బజార్లతో ఎందుకు కొట్టిస్తావు నన్ను నేనేం ముచ్చట్లు పెట్టినావా డైరెక్ట్ ఇంటికి పోయి సరే పక్క ఇంకా పనికి రానా వచ్చి నిన్న ఈల కొట్టి వచ్చి కొట్టిపోయింది పనికి అంత బిల్డింగ్ కట్టేది ఆ పనికి రామంటావు ఇప్పుడే కదా జోలికి పోతే వస్తాను చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే రైల్వే స్టేషన్ లో కొట్టిస్తావా అయితే నన్ను హే గైస్ యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఒక వీడియో తీసా కదా అది మైక్ పెట్టి తిట్టడం. సో దానివల్ల ఏమైందంటే మా మమ్మీ అలిగి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంట్లో నుంచి. సో నాకు ఒకళ్ళు కాల్ చేసి ఇట్లా మీ మమ్మీ ఇట్లా స్టేషన్లో ఉంది అనగానే నేను అక్కడ వీడియో తీసుకోలేదు, ఎందుకంటే టెన్షన్ ఉరికొచ్చేసా. సో నాకు ఐడియా కూడా రాలేదు, కానీ ఇక్కడ స్టేషన్ దగ్గరకు వచ్చి వీడియో అయితే తీస్తున్నా. సో మా మమ్మీ స్టేషన్లో అయితే ఉందంట. నేను ఆల్రెడీ మాకు ఎవరైతే ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళకి కూడా చెప్పా మీరు అక్కడనే ఉండండి ప్లీజ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేశా. సో మా మమ్మీ స్టేషన్లో ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ కూడా అన్నది కదా నేను వెళ్ళిపోతున్నాను నిన్ను వదిలేసి అని. సో దానికోసం నేనైతే స్టేషన్కి వచ్చిన. గైస్ జస్ట్ ఇగో చాలా మంది నన్ను తిట్టుకుంటారు మా అమ్మ ఇట్లా అట్లా సతాయించకని. గైస్ నేను సతాయిస్తాను, నేను మా మమ్మీ కామెడీగానే ఉంటాం, బట్ కొన్నిసార్లు ఎవరికన్నా అంతే ఉంటుంది కదా. గైస్ ఒకటి చెప్తా, నేను జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ మీకోసం మీరు నవ్వుకోవడానికి చేస్తున్నా అంతే తప్ప మా అమ్మ నాకు ఇబ్బంది పెడితే నాకేం కిరీటం రాదు, నాకేం ఇష్టం ఉండదు. బట్ మీకోసం మీకు ఎంటర్టైన్ కోసం మీరు కొంచెం కాసేపు నా వీడియో చూసి రిలాక్స్ అవ్వడం కోసం నేనైతే వీడియో తీస్తున్నా, తప్పుగా అనుకోకండి. సో ఇప్పుడు ఇంకా లేట్ చేస్తే మా మమ్మీ వెళ్ళిపోతుంది. చలో పద వెళ్దాం పద. సో గైస్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం దాదా. సో యాక్చువల్లీ ఏంటంటే గైస్ నాకు కాల్ చేసి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు రైల్వే స్టేషన్లో మీ మమ్మీ ఉందని. సో టైం కూడా ఇప్పుడు వచ్చేసి 11:30 అవుతుంది. సో 11:30కి మా మమ్మీ వెళ్ళిపోదామని అనుకుని అయితే వచ్చింది. నేను పడుకున్నా యాక్చువల్గా, సో నాకు తెలియదు. సో రండి, నాకు కాల్ చేసి ఒకళ్ళు లేపేదాకా నాకు తెలియదు గైస్. సో గైస్ లోపలికి అయితే ఎంటర్ అయినా. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తలేరు. సో టెంపల్ కాకపోతే అదంతా చూసా కానీ ఇప్పుడు ఇటు ఇంకోటి ఏంటంటే వాళ్ళు వీడియోలోకి రావడానికి ఇష్టపడట్లేదు, నా ఫోన్లోనే చెప్పారు కాబట్టి చెప్తున్నారు. సో గైస్ కనిపిస్తుందా మమ్మీ అక్కడ జూమ్ చేయ ఒకసారి. ఇక్కడ కూర్చొని చూడండి, ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంది. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు పోయినా. సో మొత్తం చూపిస్తలేదు, ఎందుకంటే కొంతమందికి వీడియోస్ అంటే ఇష్టం ఉంటుంది ఉండదు కదా. సో దానికోసం తప్పు అనుకోకండి. Pick up your phone ringing. ఏమైందమ్మా? అమ్మ లేదు ఎవరు లేదు. ఏంది అమ్మ లేదు దగ్గరికి రా ఒకసారి. ఏంది అమ్మ లేదు గిమ్మ లేదు ఎవరు లేదు. ఎందుకు బజార్లో అందరిని తిరుగుతుంటే అందరు వచ్చి నన్ను కొడుతున్నారు, నన్ను తిరుగుతారు. ట్రైన్ వచ్చే టైంకి నేను వచ్చిన ట్రైన్కి పోతుందంట. ఒకసారి ఈ ట్రైన్ కంటే మా అమ్మ అంటే పోతుందంట. సో ఆ ట్రైన్కి పోతుందంట. ఇక అది అర్థం కాదు. ఇప్పుడు ఈ ట్రైన్కి పోతున్నావు. అవును, ఈ ట్రైన్ కంటే మా అమ్మ పోతుందంట. అది దిక్కు ఒకసారి. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. నాకు అవసరం లేదు. నేను ట్రైన్ ఎందుకు ఎందుకు వచ్చినావు, దేనికి వచ్చినావు? నాకు ఫోన్ చేసి చెప్తారు. నీకు ఫోన్లు చేసి చెప్తే నువ్వు అందరితో తప్పు కాదా? పోతా అమ్మా. ఇప్పుడు ఏంది మా 12 అవుతుంది. 12 కానీ ఏమైనా కానీ నేను రాను, నేను ఉండను, ఆ ఇంట్లోనే ఉండను, ఆ బజార్లోనే ఉండను. ఆ బజార్లో అందరు తిడుతుర్రు, నన్ను ఇంటి మీదకి వచ్చి కొడుతుర్రు. ఆ పక్క ఇంటి ఆమె నిన్న వచ్చి నా ఇంటి మీదకి వచ్చి నన్ను గల్లా బయట కొడుకులతో తీసుకున్నాను. కొట్టింది కాబట్టి నేను ఉండను. ఏం చెప్తావు నువ్వు? అట్లా చెప్పబట్టే నాకు ఆలోచన కొట్టే నువ్వు పోయినాక వచ్చి కొడుతున్నావు. మరి నువ్వు వాళ్ళని ఎందుకు తిడుతున్నావు? నువ్వు వాళ్ళని ఎందుకు తిడుతున్నావు? లంచ్ చూడక మరి నాకు పోతా నేను ఏడాది పోయి బతుకుతా. నువ్వు బతుకుపో నీ దారి, నువ్వు అందరిని తిట్టుకుంటా ఉండు బజార్లా. నేను ఉండబట్టి నన్ను కొట్టాలనే కదా నువ్వు తిట్టేదాలని, నన్ను కొట్టిద్దామనే కదా. అందరిని మైకు పెట్టి తిట్టడం చేయటం చేస్తుంటే బజార్లో ఎవరు ఒప్పుకుంటారు?
నువ్వు పోతావు తిట్టి పోతావు వాళ్ళ ఇంటి మీద పడతారు నువ్వు ఇంటికి పోతావు, కాదమ్మా, వాళ్ళ ఇంటి మీద ఏమేం పడతారు. చదువుకొని వచ్చినావు? నేను ఏం చదువుకున్నా నీకు సంబంధం లేదు మరి నీకు సంబంధం లేదు. ఏమేం చదువుకోవచ్చు? ఏం చదువుకున్నా నా బట్టలు నేను చదువుకున్నా నా బట్టలు నేను చదువుకున్నా నీది ఏం ఎత్తుకురాలి నీ అయ్యేది ఏం ఎత్తుకురాలి నీది ఏం ఎత్తుకురాలి నమ్మబుద్ధి అరే నీ పైసలు దిక్కొచ్చినా నేను చూస్తా నీ మళ్ళీ పైసలు దిక్కొచ్చినా నా బట్టలు నేను తీసుకొని పోతున్నా నాకు సపరేట్గా పోనీ ఇప్పుడే ట్రైన్ తీసేసినావు చూడని నేను మాత్రం ఉన్నాను మార్కెట్ లో వాల్యూ ఉంది వాల్యూ ఉంటే అట్లా ఎందుకు తిట్టిస్తావు అందరితో నన్ను ఎందుకు కొట్టిస్తావు ఎవరు బజార్లతో ఎందుకు కొట్టిస్తావు నన్ను నేనేం ముచ్చట్లు పెట్టినా విన్నావా విన్నావా చెప్పినావా లేదా విన్నావా ముచ్చట్లు పెట్టింది నేనేం చెప్పలేదు నువ్వు కావాలని తిడుతున్నావు నేను తిట్టకుండా నువ్వు మా అమ్మ ఇట్లా తిడుతున్నాను చెప్తున్నావు మైకులో పెట్టి మరి నోటు పెట్టింది కాదు మైకు పెట్టి అందరికీ లేదా నేను రాను నేను రానన్నా అప్పుడప్పుడు పో నవ్వుకుంటా పో నీ ఇజ్జత్ ఇస్తుంది నా ఇజ్జత్ తీయట్లేవా నా ఇజ్జత్ తీయట్లేవా మైకు పెట్టి తిట్టినప్పుడు ఇజ్జత్ పోలేదా మైకు పెట్టి వాళ్ళతో కొట్టించినప్పుడు ఇజ్జత్ పోలేదా బజార్లతో నన్ను తన్నిచ్చినప్పుడు ఇజ్జత్ పోలేదా పక్క ఇంకా పనికి రానా వచ్చి నిన్న ఈల కొట్టి వచ్చి కొట్టిపోయింది పనికి అంత బిల్డింగ్ కట్టేది ఆ పనికి మరి ఆమె నాకు గెలవనిస్తుందా దోస్తే దోస్త్ అయితే ఏంది మంచితనానికి మంచితనం నువ్వు తిట్టినాక మరి ఆమె ఎందుకు ఊకుంటుంది ఆమె ఎందుకు ఊకుంటుంది కొడుకుతో తిట్టిస్తున్నావు నీ కొడుకుతో కొట్టిస్తున్నావు మాలు పడకుండా ఉంటుందా చేయకుండా ఉంటుందా ఇంటి పక్కన ఉన్నప్పుడు ఏదైనా పడుతుంది వాళ్ళని వీళ్ళని పంచాయతీ ఎందుకు పోవాలి నువ్వు అట్లా నేను రాను నీ ఇజ్జత్ పోని నువ్వు ఏమైనా జీవరా నేను మాత్రం ఉండను నీకు దండ మిటవన పెడతా నాకైతే వదిలేయి నాకైతే సంపుకో తిట్టున్నావు నువ్వు పడుకోనైనా తింటా కానీ నేను మాత్రం ఉండను యాడనైనా పోయి వస్తాను నా జోలికి రాకు ఏ లంజోడుకు నీకు లేపింది నువ్వు పడుకున్న దాన్ని చూసి వెళ్ళి వచ్చిన నేను నీకు లేపిన లంజోడుకు ఎవడా ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది ఎందుకు ఫోన్ చేసిన ఏ లంజోడు నన్ను గుర్తుపెట్టిందా ఈడ ఫోన్ చేసి ఆయన గురించి ఎందుకు సారీ బ్రో మళ్ళీ తప్పు అనుకోవు ఆడు తిరుగుతాడు మళ్ళీ ఆయనతో నాకు గొడవ లేనిపోను బాగా నువ్వు గొడవ పెట్టట్లేవా నువ్వు పోయి ఊకే ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్నోళ్ళు తిట్టట్లేవు మైకు పెట్టి తిట్టి నన్ను కొట్టిస్తున్నావుగా అమ్మా అయిపోయింది కానీ రోజు ఒక 2-3 ఆడలు వచ్చి తిట్టడం కొట్టడం రోజు ఎంతగానో కొట్టించుకోండి ఎవరు పెట్టిన కొత్త పంచాయతీ నేను సపడావంటే వెళ్ళిపోతురా నీ కొత్త పంచాయతీ పెట్టుకొని నేను అంటలేను నువ్వు కావాలని పెట్టుకుంటున్నావు తప్పైంది కావాలని పెట్టుకుంటా నా కాలు పట్టుకోవద్దు నా ఏళ్ళు పట్టుకుంటున్నా రానంటే పోతుందమ్మా నాది నేను రాను పోని ఇజ్జత్ పోని ఏమంటారు తెలుసా తల్లి ఇంట్లో నుంచి ఇలా కొట్టిన కొడుకు అని అంటారు వాళ్ళకి తెలియదు ఇదంతా చెప్పని నాకు బాగా నాకు తెలుసు అలాగే తెలుసు ఇప్పుడు బజార్లలో వెళ్ళిపోతున్నాం అంతే అవును బజార్లలో వెళ్ళిపోతున్నారు నువ్వు వాళ్ళని తిడుతున్నావుగా రేపు ఒక్కొక్కరికి ఉంటుంది చూడు నువ్వు వాళ్ళని తిట్టబట్టి వాళ్ళు కొడుతురా నీకు వెలుపు చేసింది వెళ్ళిపోమని నువ్వు వాళ్ళని తిట్టకుంటూ ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు నా ఇంటికి ఇప్పుడు నీకు వాళ్ళైనా వెళ్ళిపోమన్నది బజార్లో ఎందుకు దిగుతున్నావు మైకు పెట్టి మీ ఒక్కొక్కరికి బజారులో ఉంటుందా నేను రాను అర్థమైంది నేను రాను నేను పోతా ఇక నువ్వు బజార్లో తిట్టుకో బజార్లో ఏమైనా చెప్పు నేను పోతా నేను మాత్రం ఉన్నాను రావుగా రేపు బజారులో నీకోసం వస్తారు పంపిపో వస్తారు ఏడెత్తుకుంటారు ఎత్తుకోమని తప్పుతే కదా అలాగే ఎంత కదమ్మా వస్తావా రావా నేను రాను ఇట్లా చేయకమ్మా ఇగో నేను బజారులతో మాట్లాడుతున్నా నేను బజారులతో మాట్లాడినా ఎవరెవరేమన్నాడు చెప్పు బజారులతో మాట్లాడినా ఎవరెవరేమన్నా నువ్వు ఎవరెవరు తిట్టినావో తెలియదా నీకు నేను తిట్టిన వాళ్ళు మళ్ళీ నిన్ను ఏమన్నారా అన్నారా మరి ఏమన్నారు నీ కొడుకుతో తిట్టిస్తున్నావు మమ్మల్ని అని నన్ను ఇంటి మీదకి వచ్చి అనరాని మాటలు పేరు ఏమైంది నువ్వు తిడుతున్నావు మళ్ళీ నీకు చెప్పినప్పుడు నేను పోతుంటే మళ్ళీ నాకు అడిగి మళ్ళీ వాళ్ళ మీదకి పోతాం పంచాయతీ మరి మీ వాళ్ళ మా అమ్మ వెళ్ళిపోయిందని మళ్ళీ ఒక పంచాయతీ పెట్టుకుంటా నేను మరి నేను ఎందుకు వదిలి పెడతా మరి పెట్టుకోపో నేను రాను పెట్టుకోపోరా నేను రాను మళ్ళీ నన్ను కొట్టే మాట్లాడతారు ఇప్పుడు నన్ను కొట్టే మాట్లాడతారు మళ్ళీ పంచాయతీ పెట్టుకుంటా ఎంతకైనా పెట్టుకుంటావు అట్లా రోజుగా నాకు అదే పని వాళ్ళతో కొట్టించుకుంటావు నువ్వు పంచాయతీ పెట్టటమేనా అంతేగా అంటే అంటే నేను వాళ్ళ చేతిలో చావాలనా
వాళ్ళ చేతిలో నేను వాళ్ళ చేతిలో చావను, నీతో నీ పంచాయతీ నాకు అవసరం నువ్వు లేదు. పోతా అంటే నేను యాడనైనా పోయి బతుకుతా. బజార్ వాళ్ళ ఇష్టం, బజార్ వాళ్ళు వస్తారు ఇక నీ దగ్గరికి అందరూ వస్తారు. యాడికి వస్తారు? లారీలు నేను వాళ్ళని బస్సులు దొరకను, కట్టించుకొని నేను వాళ్ళని దొరకరుగా. దొరకరు కాదు, నేను వాళ్ళని వాళ్ళు ఎవరిని ఆడికి చెప్పకుండా వచ్చి పోయినా నేను. నిన్ను ఆగం చేస్తారు వాళ్ళు. వాళ్ళని ఎవరిని చెప్పకుంటే వెళ్ళి వచ్చిన చెప్పిన వాళ్ళు చూడుకు ఎవడాలి నా తప్పైంది రాను, పాలతుల దొరక నేను రాను. ఇలానే నేను పోతున్నా, నువ్వు చేయబట్టే నేను పోతున్నా. ఇలాంటి కొడుకు దేశంలోనే లేరు. ఏ తల్లికి ఏ కొడుకు ఇట్లా సతాయిస్తలేరు, బజారులతో కొట్టిస్తలేరు. ఎవరైనా బజారులు కొట్ట నీకు వస్తే కొడుకు సపోర్ట్ ఇలా పడతారు కానీ ఇప్పుడు నేను నువ్వు మాత్రం support పడతా. వాళ్ళని గుత్త పుణ్యానికి తిట్టి కొట్టినోనికి ఇప్పుడు మా రాడ్లు పట్టుకుని కొడతాడంట. దేనికి తప్పు నీది ఉంది. వాళ్ళు ఊపిన నువ్వు వాళ్ళ జోలికి పోకపోతే నా జోలికి వాళ్ళు రారు. రేపు చూపిస్తా. ఏం చూపిస్తావు? కాడు చూపించుకో, నేను రాను కదా, నేను ఉన్నాను కదా. ఎవరికైనా చూపించుకో, ఎవరికైనా చూపించుకోరు. ఆయన నీకు 10,000 దండం దండం పెట్టమంటే పెడతావా? వెళ్ళిపో, నా జోలికి రాకు. అందరూ చూస్తూ సిగ్గుపోతున్నారు. ఏంటండి ఇది? ఏంది ఏంది ఈడ కూర్చుంది, అలా కొడుకు ఏందో బతిలాడుతుండు అని వాళ్ళు అనుకుంటారు. ఆ అసలు మ్యాటర్ ఏందో వాళ్ళకి తెలియదు. అసలు మ్యాటర్ ఏమైంది? బజార్లో దిగినట్టు వాళ్ళు కూడా దిగుతారని చెప్పు. ఆ? అంటే రైల్వే స్టేషన్లో కొట్టిస్తావా అయితే నన్ను? మరి పంచాయతీ వాడు ఇన్వాల్వ్ ఇంకోళ్ళ అరే ఫ్యామిలీ నేను ట్రైన్ అయితే పోయి వెళ్ళిపోతారా? నన్ను వాళ్ళతో కొట్టి ఎక్కువ మరి ఈడ మన ఇద్దరు కన్వర్సేషన్ లో వాడు వచ్చిన వాళ్ళైతే వాళ్ళతో గొడవే. మరి వాళ్ళు చూడకుండా ఇట్లా కళ్ళు మూసుకుంటారా? ఇదంతా కాదమ్మా, వస్తావా నువ్వు నా జోలికి రాకు భరా, నేను రాను. ఇలా ఏమేమి తీసుకోబోతుంది? ఏం తీసుకోలేదు, నీ డబ్బులు నేను ముట్టుకోను, నీ డబ్బులు నాకు అవసరం లేదు. సరే నా తప్పైంది రా అమ్మ, ఎప్పుడు నేను రాను, నేను రాను. నేను రానంటే రాను. వస్తుందమ్మా 12 బొయ్యమ్మ ఒకటైతుందమ్మా, ఒకటైతుంది. ఒకటి కానీ తెల్లారి టైం చూడండి. 4 ట్రైన్ కైనా పోతా. ఎంత అవుతుంది? తెల్లారుజామున 4 ట్రైన్ కైనా పోతా. 1:52. మాత్రం రాను. మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? ఇప్పుడు ఒకటైంది కానీ నేను 4 గంటల తెల్లారుజామున ట్రైన్ కైనా పోతా. 4కి ఇటు నుంచి వచ్చిన ఇటు ఎక్కుతా, అటు నుంచి వస్తే అటు ఎక్కుతా. వాళ్ళు వస్తారు, ఇటు నుంచి పోతే అటు వస్తారు, అటు నుంచి పోతే అటు వస్తారు. ఎటు రాను, ఇటు రాను. నేను పోయిన సంగతి అరగట్లే ఎక్కేది. అది కూడా కరెక్ట్ కదా సార్. నేను రాను ఇంకోసారి ఎప్పుడు ఏం చేయనమ్మా, రాను. నేను ఏం చేయను. అందరు చూస్తారు. నా ఇజ్జత్ నా దగ్గరికి రా. నా ఇజ్జత్ తీయకు, నా ఇజ్జత్ తీయకు, నా పరువు నేను తీయకు. కాలు పట్టుకుంటా. నా ఈ ఒక్కసారి, కాలు పట్టవద్దు, ఏం ఈ పట్టవద్దు. ఒక్కసారి, please. నా కాలు పట్టవద్దు, అర్థం ఏం చేసుకో పట్టవద్దు. కదా. ఈ నాకు ఒక్కసారి. ఏం పట్టవద్దు. నేను నాకు ఏం చేయను. ఇదేం దండం పెడతా. ఇక తప్పైంది కదా. దండం పెడతా. ఇక తప్పైందా? తప్పు కాదు. ఎవరితో గొడవ పడదు. నువ్వు బజార్లో జోలికి పోనంటే నేను వస్తా కానీ నేను మాత్రం బజార్లో జోలికి పోతా వస్తావా? కదా. సరేదా? బజార్లో జోలికి పోతావా? జోలికి పోతా. ఇప్పుడే కదా బజార్లో జోలికి పోతే వస్తాను. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? అరే అట్లా అబద్ధాలు చెప్పి నన్ను గుట్టిస్తున్నావురా? నేను రాను. సరే సరే, నేను రాను. బజార్లో నేను రాను. సరే, బజార్లో నేను జోలికి తిట్టకుండా బజార్లో పోను. తీసుకున్నావు బజార్లో జోలికి పోను. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. పోకుండా ఉంటానే వస్తా, లేకపోతే నేను రాను. అస్సలు పోను. వాళ్ళ జోలికి మళ్ళీ ఈ మాట ఇక్కడ చెప్పి వీడియో ఆడిపోయిన కూడా రికార్డ్ అవుతుంది గైస్. మేము బజార్లో జోలికి పోను, నేను అసలు ఎవరి జోలికి పోను. వీడియో తీసుకో, నువ్వు ఏమైనా తీసుకో భరత్. నుంచి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. మైకు పెట్టి తిడితే ఊరు మొత్తం వింటురు, అందరు నన్ను తిడుతురు. సరే, అలా మాటలు వినలేక నా చెవులు బగిలిపోతున్నాయి నిద్ర వస్తుందమ్మా, దా. కాబట్టి వెళ్ళిపోతున్నాను. సరే తిట్టండి దాకా. సో గైస్ మా అమ్మ ఫైనల్గా అయితే మా ఇంటికి వచ్చేస్తుంది. సత్తా బ్రదర్ సో నేను బజార్లోకి రేపటి నుంచి అయితే మైక్ పెట్టి తిట్టాను, డైరెక్ట్ ఇంటికి పోయి తిట్టా. అంటే డైరెక్ట్ ఇంటికి పోయి నేను సారీ రాను. అడుగుతా. సారీ అడుగుతా అంటున్నా, సారీ అడుగుతా బజార్ వాళ్ళకి, డైరెక్ట్ ఇంటికి పోయి సారీ అడుగుతా అందరికి. బద్దలేసిపోతే